పంకజాసనాదిసూర వశంకర ప్రభో శంకరాశ్రితాఘన శంకర ప్రభో పురహర శంకరాశ్రిత కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో పురహర శంకర శ్రీత. అలాగే శంకర శ్రీతయ శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగగార వినతత్రితి వాంఛితవార వేద సంచార తమో విదూర గిరిజా సుమనోధన చోర భక్తమందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర మహాదేవ 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 దయానిధే భవానీవ 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 గతిర్మమా మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షాదక్ష విరూపాక్ష. మా వంశాన్ని ఉద్ధరించేందుకు ఒక్క మంచి సంతానాన్ని మాకు అనుగ్రహించవయ్యా, అంతకంటే మాకింకేం అవసరం లేదు. కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత అటువంటి సంతానాన్ని మాకు అనుగ్రహించు ప్రభో అంటూ వాళ్ళ మనస్సులో ఉన్న బాధని మహాదేవుడి పాదపద్మాల యందు సమర్పించాడు. ఈశ్వరానుగ్రహం కోసం అర్రులు చాచి ఆర్తో ప్రార్థించారు. కరుణాంతరంగుడైనటువంటి పరమేశ్వరుడు కటాక్షించాడు. ఈశ్వరానుగ్రహం కలిగితే కలగంది లేదు, వాని అనుగ్రహం లేకపోతే మనకి కలిగేది లేదు. రామబ్రహ్మశర్మ నా అంశతో, వాల్మీకి అంశతో, ప్రహ్లాదాంశతో, నారదాంశతో, సుకాంశతో నీ వంశాన్ని కాదయ్యా, భాగవత లోకాన్ని ఉద్ధరించేటువంటి ఒక మంచి పుత్రుణ్ణి నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్.